బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నారు, బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నారు. ఎవరు? శశి, ఎలా వచ్చావు శశి? దూరం శశి అట్ట శశి చేతగాక విడిచిపెట్టొచ్చి. అదేవిడు శశి? దూరం. ఎందుకంత కోపం? నీకు తెలియదు పెద్దల మీద గౌరవంతో సాహసించలేకపోయాను. పాప పెద్దల చేత నువ్వు మంచివాడు అనిపించుకోవాలి, పెద్దలను ధిక్కరించి నేను చెడ్డదాన్ని అనిపించుకోవాలి. చాలు, నీకు నీ ప్రేమకు నమో నమ. ఇక మనది సోదర ప్రేమ. శశి, ఏమిటా మాటలు? ఏమిటంటే అదంతే. ఇక నీ విరహాలు నీ తాపాలు నేను పడలేను. నేను లక్ష్మణ కుమార్ని పెళ్లాడతానని మాట ఇచ్చాను, ఆడతాను. నా శిష్యనా మాట్లాడేది? కాదు, నేను ఇప్పుడు సరికొత్త శశిని, పూర్తిగా మారిపోయాను. లక్ష్మణ కుమార్ని పెళ్లాడతాను, ఏనుగంబారి ఎక్కుతాను, హోట దాకా ఊరేగుతాను. శశి, ఏమిటి వికారాలు? నీకేమైనా దయ్యం పట్టిందా? దయ్యం కాదు, భూతం. ఇక మన ప్రేమ మాత్రం సోదర ప్రేమే. రా సోదరా రా. ఇదంతా నా అదృష్టం పిల్ల. నీకోసం శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, బలరాముడు, రేవతి అంతా నా ఇంటికి వస్తారు. అత్తయ్య, మరి మా బావగారేరి? వస్తున్నాను మరదలా, వస్తున్నాను. రా సోదరా. కంటివా సోదరా, ఇక నన్ను లక్ష్మణ కుమారునికి ధారపోసి నీ శిష్య నువ్వు తీసుకో. సుపుత్ర, ఇది శ్రీకృష్ణుల వారి ఉపదేశమేనా? అవును మాత, అవును. ఇక ఈ పెళ్లి కూతురుతో ఆ పెళ్లి కొడుకు ఎలా వేగుతాడో ఆ పరమాత్మునికే తెలియాలి. అత్తయ్య, మరి బావగారి మాట? ఈ బావగారి మాట నీకెందుకు మరదలా? మీ బావగారిని జాగ్రత్తగా చూసుకో. అక్కడ నా ముహూర్తం ముంచుకొస్తూ ఉంది, నే పోతున్నాను. నమో మాత. నమో కృష్ణ, నమో నమ. పరచండి పరచండి త్వరగా. ఏమిటి గురుడా ఇదంతా? విడిది నగరానికి పథకం. చూడండి, ఇవి అంతఃపురాలు, ఇవి చిత్రగృహాలు. ఈ గీతలన్నీ ఏమిటి గురుడా? కట్టి చూపించు. ముందు గీతల్లో బాగోగులు చూసుకుంటే తర్వాత చేతల్లోకి దిగుదాం. సరే, దిగుమరి దిగు. మరి లోపలికి పోవడానికి దవారం ఏది? దవారం ఇదిగో, ఇది ప్రవేశ ద్వారం. పరవేశ దవారమా? ఇటు కాదు, అటు ఉండాలి. అటు కాదు, అది ఉత్తర దశ. శాస్త్రం ఒప్పుకోదు. నీ శాస్త్రం సొంత తెలివి లేని వాళ్ళకి మాకు కాదు. తసమదీయులు వచ్చేది అటు నుంచి, దవారం అటే ఉండాలి. సరే, అటే పెడతాను. కళ్ళు మూసుకోండి. ఆహా, మెచ్చకురా, మెచ్చకు. అయితే జియ్యా, ఇదంతా బోసిగా ఉంది. తసమదేవుల్ని తందనాలాడించటానికి తతంగమేది? తతంగమా? ఇదిగో ఇవి నాగభూషణాలు. ఇవి తాం తాం తదిగిన తోం. బొమ్మలు. ఇవి ధీం ధీం తదిగిన ధీ.
నాటకం చూడండి. తాదిరికిట తిరిగిట. దశరేఖమ్మ గారు, దశరేఖమ్మ గారు, పెళ్లి కూతురు గారు, తెల్లవారిందండి, దయచేసి మేలుకోండి. పెళ్లి కూతురు గారు. అమ్మా అమ్మా, దశరేఖమ్మ గారు, అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును, నా ఇష్ట సఖివి. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? అంత పులికేక పెట్టారు. పీడకలా? నేను రాక్షసుని అయిపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి, వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి, చెల్లెలు భయపడుతున్నారు. ఓ చెల్లెలు, ఎందుకు భయం? ఇదేంటి ఇక్కడ విరిగిపోయిన పీట వేశారు? పాపం, వాళ్ళని కోపడకు. నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది. చెల్లెలు రండి. ఏమోనమ్మా, ఇవాళ మీరు కొత్తగా ఉన్నారు. మరి ఇంకా నేను పాత శశిరేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారుని పట్టమహిషిని. అంటే మా వారు భావి రారాజులు, నేను భావి రారాణ్ణి. అలా అనరాదమ్మా, అరుగు. మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు. అమ్మా, అమ్మో, అమ్మే. నమో మాత, నమో మాత, నమో నమః. నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి? రుక్మిణీ మాత, నమో నమః, నమో నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. అప్పుడే మేం పరాయి వాళ్ళమైనామా శశి? ఇంత భక్తి చూపిస్తున్నా? మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎవరు చెప్పినట్టు చేస్తే ఏం తల్లి, నీవు బుద్ధిమంతురాలు అయినావు. నాకంతే చాలు. కృష్ణ, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందయ్యా. ఇలాగే పెళ్ళంతా సందడిగా జరిపించావంటే. అలాగే వదిన, మీరే చూస్తారుగా. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ.